Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. యాక్సిడెంట్ చేయడం హత్య కంటే నేరం. మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని నేరుగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్తున్న పరిస్థితి. మనతో పాటు డీసీపీ భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదు. ఏంటి సార్ నేరుగా మీరు కొన్ని విషయాలు చెప్పే పరిస్థితి. యాక్సిడెంట్ మర్డర్ ఎందుకు కేసు పెట్టద్దు? ఇప్పుడు చూసినట్లయితే భారతదేశంలో తెలంగాణలో ఈవెన్ మంచిర్యాల డిస్టిక్లో కూడా యాక్సిడెంట్లో అనామకంగా ఏ కారణం లేకుండా ఒక రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని ఇతర డ్రంక్ డ్రైవ్ చేసి కానీ లేక రాంగ్ సైడ్ వచ్చి డ్రైవ్ చేస్తూ ఆ వ్యక్తిని హిట్ చేయడం వల్ల అతని యొక్క ప్రాణం కోల్పోతాడు. ఒక రకంగా చూస్తే యాక్సిడెంట్లో కానివ్వండి, మర్డర్లో కానివ్వండి, ఏ దాంట్లోనైనా ప్రాణాలు కోల్పోవడం కామన్. వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడడము కామన్. అందుకనే ఇప్పుడు ఒక వ్యక్తికి తెలుసు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే ఏదన్నా ప్రమాదం జరిగితే ప్రాణం పోతుందనే నాలెడ్జ్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది హత్యతో సమానమే. అది ఖచ్చితంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ కింద ఉంటుంది. కాబట్టి అట్లా డ్రంక్ డ్రైవ్ చేసి కానీ రాంగ్ సైడ్ డ్రైవ్ చేసి కానీ యాక్సిడెంట్ కారకులు అయితే మాత్రం ఖచ్చితంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద కేసు పెడతాము. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ప్రజలందరికీ పౌరులందరికీ ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన ఉంది. కానీ ఏం కాదులే, కొద్దిగా ఈ 50 మీటర్స్ దూరంగా పోయి యూటర్న్ ఎందుకు చేసుకోవాలి, రాంగ్ సైడ్ పోదాం, ఈ క్షణం ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యత నిర్లిప్తత ఉంది. వాస్తవానికి ఆ ఏం కాదులే అనే సందర్భమే యాక్సిడెంట్కి ప్రమాదం అవుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది అనే ప్రమాదం అంటాం. కానీ ఒక 100 సార్లు నువ్వు ఒకే రూట్లో 100 సార్లు పోయినా రోజు ప్రమాదాలు జరగవు. ఒక్కసారి జరిగితేనే ప్రమాదం అయితే దాంట్లో ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పట్ల ప్రజలందరూ ఆలోచించాలి. ప్రభుత్వము, పోలీస్ శాఖ మేము కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే అమాయకులు నియమ నిబంధనలు పాటించే మంచి పౌరుడు ఉత్తపుణ్యానికి ప్రాణాలు కోల్పోవడము చాలా బాధాకరము. దీనికి అనుగుణంగానే ఈరోజు కౌన్సిలింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు, ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, పిల్లలకు బండ్లు ఇవ్వడము, వాళ్ళ మీద కంట్రోల్ లేకపోవడము ఉంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బండి ఓనర్లను కానీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేయడం జరిగింది. పట్టణాల్లో మండల కేంద్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా తాగేసి రాంగ్ సైడ్ రావడం, యాక్సిడెంట్ జరగడం, దీని మీద ఎటువంటి జాగ్రత్త? ఇప్పుడు మేము దీని మీద ఎనాలిసిస్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 డేస్ బ్యాక్ జిల్లా రహదారి భద్రతా కమిటీ కలెక్టర్ చైర్మన్గా డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ రెవెన్యూ అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా హైవేస్ పైన ఉన్న వైన్ షాపులు కానీ పర్మిట్ రూమ్ల పైన కానీ కఠినంగా వ్యవహరిస్తున్నాము. ఇంకొకటి ఖచ్చితంగా డ్రంక్ డ్రైవ్లు రెగ్యులర్గా మా యొక్క అధికారులు లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అందరూ కూడా డ్రంక్ డ్రైవ్ చేస్తున్నాము. ఇంకా దీని మీద అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ ఎక్కువ రూరల్ ఏరియాల్లో 6 నుంచి 9 గంటల మధ్య జరుగుతున్నాయి. టౌన్లలో 9 నుంచి మార్నింగ్ 4-5 మధ్యలో జరుగుతున్నాయి. ఈ 2 పాయింట్లను దృష్టిలో పెట్టుకొని కూడా డిఫరెంట్ టైంలలో వివిధ టైంలలో కూడా డ్రంక్ డ్రైవ్ ఏర్పాట్లు చేస్తున్నాం. ఏంటి సార్ అంటే చివరిగా ఘాటుగా కొంత కౌన్సిలింగ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, నిబంధనలు పాటించే వాళ్ళ మీద కఠినంగా ఉంటుంది. ఏ రకమైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడు మెయిన్ ఇది ఒక బాధత హృదయంతో చెప్పిన విధేయము. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నిన్ననే ఎర్లీ మార్నింగ్ అతను ఏం తప్పు లేదు, ప్రాపర్గా వస్తున్నాడు, 2 వీలర్ ఉన్నాడు, అతను లైవ్లీవుడ్ పిల్లల్ని సాదుకోవడం కోసము మిల్క్ వెండర్గా ఉన్నారు. అతన్ని ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా ఒక ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి హిట్ చేయడము, నియమ నిబంధనలు పాటించకుండా సడన్గా రైట్ టర్న్ తీసుకోవడం, అతను వాడడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి ఎందుకు చెప్తున్నామనంటే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తే తప్ప మార్పు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే డైలీ 1000 కేసులకు పైగా మనం కేసులు కడుతున్నాం. వితౌట్ హెల్మెట్ కానివ్వండి అన్నీ కడుతున్నాం. ఇంకా మార్పు లేదు. అందుకనే మేము మోటార్ వెహికల్ నియమ నిబంధనల ప్రకారము వెహికల్స్ సీజ్ చేస్తాము. బిఎన్ఎస్ఎస్ ప్రకారము అండ్ బిఎన్ఎస్ ప్రకారము కేసులు కట్టి కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు మార్పు రావాలనే ఉద్దేశము. ఆ విధంగా సిపి రామగుండం గారి నిర్దేశం మేరకు ఖచ్చితంగా ఈ సంవత్సరము డెత్ టోల్స్ తగ్గియాలి. లాస్ట్ ఇయర్ విలువైన ప్రాణాలు యువకులు ముఖ్యంగా చనిపోయిన వాళ్ళని చూస్తే అంతా యువకులే ఉంటారు. మెజారిటీ 90% యువకులు ఉన్నారు. అట్లాంటి విలువైన ప్రాణాలని, ప్రొడక్టివిటీ ఉన్న ప్రాణాలని కాపాడితే మన యొక్క
జిల్లా జీరో టాలరెన్స్ ఉండాలని చూస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు డీసీపీగా ఏం చెప్పబోతున్నారు? ప్రజలందరికీ విజ్ఞప్తి, రహదారి భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే రహదారి వినియోగించుకోవడం అనేది ప్రతి పౌరుడు వినియోగిస్తాడు. కొన్ని సర్వీసెస్ మాత్రము కొంతమంది మాత్రమే వినియోగించుకోగలుగుతారు. కానీ రహదారి అనేది ఖచ్చితంగా అందరూ వినియోగించుకుంటారు. కాబట్టి అందరూ వినియోగించుకునే దాంట్లో పూర్తి పౌర పరిజ్ఞానంతో నియమ నిబంధనలు పాటిస్తూ సేఫ్ జర్నీ చేస్తూ మీ ఇంటికి సేఫ్గా వెళ్ళి మీ పిల్లలు ఆనందంగా చూడాలి. ఏ ఒక్కరింట్లో కూడా విషాదం ఉండకుండా మీరు ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. చాలా కఠినంగా వివరించబోతున్నాం. ఎవరు కూడా రాంగ్ డ్రైవ్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఉపేక్షించారని చెబుతున్న పరిస్థితి. ఎవరైతే మైనర్లు వాహనాలు నడిపినారో వారిని ఈరోజు తీసుకొచ్చి నేరుగా కౌన్సిలింగ్ నిర్వహించిన పరిస్థితి. ఆ కౌన్సిలింగ్లో వాళ్ళకు కూడా అంటే పేరెంట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే మా దగ్గర మార్పు రాకపోతే రానున్న రోజుల్లో మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతుందో అది చాలా సీరియస్గా మేము అప్లై చేస్తాం, సీరియస్గా ప్రెజరైజ్ చేస్తాం, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మేము దీనిపై ఒక అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా యాక్సిడెంట్లు రహిత మంచిర్యాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. సుమంతరావు వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.